ముత్యాల ముగ్గుల పోటీలకు మహిళల నుంచి అపూర్వ స్పందన లభించింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో నిర్వహించిన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం గొప్ప విషయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశంసించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమానందిస్తారు. సంక్రాంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్నటువంటి ముత్యాల ముగ్గుల కాంపిటీషన్కి ఏదైతే అపూర్వ స్పందన లభిస్తుంది. ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీకి మాత్రం ఇటు మహిళల నుంచి అయితే మంచి స్పందన లభిస్తుంది. అందులో భాగంగానే ఇటు గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఇటు మేడ్చల్ జిల్లాలో కూడా నిర్వహిస్తున్నటువంటి ముత్యాల ముగ్గుల పోటీల్లో ఇటు మహిళలు అయితే ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఉన్నాము. మనము చూడొచ్చు ఏదైతే రంగురంగుల ముగ్గులతో ఇటు మహిళలు అయితే సుందరంగా ముగ్గులను తీర్చిదిద్దారు. సో ఈ ముగ్గుల పోటీ ప్రతి ఏడాది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ ముందు నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా ఉందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇటు మహిళలు కానివ్వండి, దాంతోపాటు ఇటు యువతులు కానివ్వండి ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మల్లారెడ్డి సంస్థల డైరెక్టర్ ప్రీతిరెడ్డి గారు ఉన్నారు. ప్రీతిరెడ్డి గారితో మాట్లాడదాము. చెప్పండి మేడం, ఎలా ఉంది కార్యక్రమం? ఎట్లా ఉంది? చాలా బాగుందండి. ఎందుకంటే అసలు మన తెలంగాణ రాష్ట్రంలో మన ముగ్గు పోటీ, ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ మనకి సంక్రాంతి పండుగ అంటే చాలా విశేషమైన పండుగ. అసలు మన మహిళలు చేసిన కష్టాలు ఏ ఏజ్ అయినా తీసుకోండి, మీరు చిన్న ఏజ్ తోని మన పెద్ద ఏజ్ వాళ్ళు కూడా రకరకాలు అసలు మంచి ముగ్గులు వేసి నిజంగా మంచిగా ఒక ఈ గ్రౌండ్ నిండా మంచి ఒక కలర్ఫుల్ వాతావరణం తీసుకొచ్చారు. సో ఇలా ప్రతి ఏడాది కూడా నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఇట్స్ రిక్వైర్డ్. అంటే ఏంటంటే ఇది మన సాంప్రదాయం అండి. అసలు ఇట్లాంటి ఏ దేశంలో కూడా ఇట్లా ముగ్గులు పోటీ ఇట్లా ఏ సాంప్రదాయం లేదు మన ఇండియాలో. అది కూడా ఇండియాలో ప్రత్యేకంగా మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఇది ఇంకా ఎక్కువ ఉన్నాయి. మహారాష్ట్ర అవి కూడా ఉన్నాయి. కానీ ఇది మన ఇంకా కల్చరల్. అసలు రోజు మన ఇంటి ముంగట ముగ్గేయడం ఇది మన సౌత్ ఇండియాలోనే జరుగుతుంది, ఎక్కడ జరగదు. మన ఇంటి ముంగట ముగ్గేయడం అంటే సౌత్ ఇండియాలో జరుగుతుంది. దాంట్లో అది ఇంకా కలర్ఫుల్ గా వేసి దానికి కూడా కాంపిటీషన్ పెడితే ఆటకి ఒక మనం అంటే ప్రోత్సాహం చేసినట్టుగా ఉంటుంది, ఎస్పెషల్లీ మహిళలకి. మహిళలకు కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఏం చెప్పదండి? సంవత్సరాల ఫస్ట్ పండుగ అంటే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ అంటే మనం ఎన్నో అంటే మంచి విషయాలు మనం ఆ రోజు ప్రారంభం చేయాలి. మన ముగ్గులు పోటీతో కానీ మనం ముగ్గులు వేయడం, ఇంటి ముంగట ఒక ఆట వేసి ఇంట్లో కూడా మనం స్వీట్ చేసి మంచిగా ఇంట్లో ఒక వాతావరణం, పండుగ వాతావరణం. అంటే మనకు జనవరిలో ఫస్ట్ పండుగ వచ్చేదే సంక్రాంతి పండుగ. సో దాంట్లో మనకి ఏమంటారు, ప్రారంభం మంచిగా అవుతుంది. ఆ రోజు మనం ఏ పనులు చేసినా మంచిగా చేయాలి, సంవత్సరం అంతా మంచిగా జరుగుతుంది. నేను చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి? చాలా బాగుందండి. మా ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఇది జరగడం ఇంకా నాకు ఆనందంగా అనిపిస్తుంది. మా మహిళలు ఏ విషయంలో తక్కువ కాదని నిరూపించుకుంటూ చాలా బాగా వేయడం జరిగింది. మన పండుగలని ఇక ముందు తరాలకు కూడా ఇలాగే జరుపుకోవాలని బాగా వేయడం జరిగింది. మా మహిళలందరూ పార్టిసిపేట్ చాలా బాగా చేయడం జరిగింది. మనం చూడొచ్చు ఏదైతే రంగురంగుల రంగవల్లులను ఇక్కడ సుందరంగా తీర్చిదిద్దారు. సో మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రతి ఏడాది కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఈ ముత్యాల ముగ్గు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇటు ముఖ్యంగా ఇటు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో పరిధిలో కూడా ఒక అపూర్వమైనటువంటి రెస్పాన్స్ అయితే ఇటు మహిళల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇటు మేడ్చల్ జిల్లాలో కూడా గెలుపొందినటువంటి మహిళలందరికీ కూడా విజేతలు ఎవరైతే ఉన్నారో విజేతలకు అందరికి కూడా బహుమతులను అందజేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇటు న్యాయ నిర్ణేతలు కూడా ఎవరైతే మొత్తం మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా వేసినటువంటి ముగ్గులు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రత్యేకంగా చూస్ చేసి సో గెలుపొందిన వారికి కూడా బహుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జరుగుతున్నటువంటి ఈ ముత్యాల ముగ్గు కార్యక్రమానికి మాత్రం ఇటు హైదరాబాద్తో పాటు హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ప్రాంతాల మహిళల నుంచి కూడా ఒక అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుంది. వందలాది మహిళలందరూ కూడా ఇటు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.